అందరికీ నమస్తేనుల్లా. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని సిట్టెం వచ్చేసింది. ముచ్చట్లు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అడుగడుగున జన నీరాజనం, ఖచ్చితంగా జగనే అంట మళ్ళీ సీఎం. రేవంతం సార్ని కలిసిన మొగలయ్య తాత, మస్తు పుష్ అయిందంట రేవంతం సారసుత. కొడుకు కోసం అమ్మ నాయనల ఆరాటం, పానం బాగు కావాలని మొక్కులు. ఆకుపచ్చ చెట్ల బస్సు ఎక్కుతానికి జనాలు చూపిస్తున్నారు మస్తు ఇంట్రెస్ట్. దోస్తుగాలతో మందు పార్టీ చేసుకుంటున్న మల్లేష్ మామ. మన జగనాల సారు బస్సు యాత్ర మామూలుగా నడుస్తలేదులా. ఈసారి సుత ఖచ్చితంగా మళ్ళా అధికారంకి వస్తామని అంటున్నాడు. బస్సు యాత్రలో పోకుండా అందరినీ కలుస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నాడు. జగనాల సారు గట్ల బస్సు యాత్రలో పోతుంటేనే ఒక ముచ్చట జరిగింది. అదేందో నేను చెప్పుడెందుకు, మీరే ఓ పాలు చూడుండ్రి. అవునోళ్ళ ఎట్లా చేసైనా మళ్ళీ అధికారాలకు రావాలని జగనాల్ సార్ చూస్తున్నాడు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే సారు జనాలలో ఉండేటట్టు చూసుకొని బస్సు యాత్ర షురూ చేసిండు. అట్లా యాత్రలు పోకుండా మళ్ళీ అధికారాలకు వస్తే ఏం చేస్తామో జనాలకు చెప్తున్నాడు. అయితే జగనాల్ సార్ బస్సు యాత్ర పోతుంటే ఒక విచిత్రం జరిగిందంట. ముచ్చట ఏంటంటే సారు చిత్తూరు జిల్లాలో ప్రచారం చేసుకుంటూ పోతుంటే ఒక చిన్నపిల్ల వచ్చి జగన్మామయ్యకు ఒక ముద్దు అని చెప్పి ముద్దుగా ఒక ముద్దు పెట్టిపోయిందంట. ఇక చిన్నపిల్ల జగనాల్ సార్ కు ముద్దు పెట్టే వీడియో వైసీపీ పార్టీ లీడర్లు మస్తుగా వైరల్ చేస్తున్నారు. ఇది మా జగనాల్ సార్ మీద జనాల ప్రేమ అని అంటున్నారు. ఒక దిక్కు పంకపాటి లీడర్లు అట్లా చేస్తుంటే ఇంకో దిక్కేమో సైకిల్ గుర్తు పార్టీ లీడర్ జగనాల్ సార్ యాత్రలు చేసే వాటి మీద మస్తు కౌంటర్లు వేస్తున్నారు. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే గాని, వివక్ష లేనిదే గాని ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెప్పితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీరందరూ కలిసి గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. దోచుకున్నది వీరంతా కూడా పంచుకోవడం. పోరగాళ్ళు ముద్దుగా మాట్లాడుతుంటే ఆడుకుంటుంటే మస్తు సంబరం అనిపిస్తుంది కదా. ఈ దునియాలో స్వచ్ఛమైన ప్రేమ ఎవరిదంటే టక్కున అమ్మ నాయనలది అని చెప్తారు ఎవ్వలైనా. అవునుల్లా, అంత నిస్వార్థమైన ప్రేమ అమ్మ నాన్నలదే. గట్లాంటి ఒక అమ్మ నాన్నలను మీకు చూపిస్తాయి, అలా చూడుండ్రి.
ఈ దునియా మొత్తంలో అమ్మ నాయనల ప్రేమను మించింది ఇంకేదైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. అవునల్లా అమ్మనేమో నవమాసాలు మోస్తే ఇక నాయననేమో కండ్లలో పెట్టుకొని సాగుతాడు. గట్లాంటి అమ్మ నాయనల ప్రేమకు మించింది ఏముంటది కదా. గట్లాంటి అమ్మ నాయనలే గీ వీళ్ళు సుత. అగో సుడూరి గా అమ్మ నాయన ఎట్లా మెట్ల మీద ఒర్లి దండాలు పెడుతున్నారు, పాపం అనిపిస్తుంది కదా. అంత వయసు మళ్ళిన సుత వాళ్ళు గట్లా చేస్తున్నారంటే ఎంత బాధ వచ్చిందో కదా. అవునల్లా వాళ్ళ బాధ అంతా వాళ్ళ కొడుకుల గురించేనంట. గందికే వాళ్ళు గట్ల వాళ్ళ బిడ్డల గురించి బాధపడుకుంటే గట్ల మెట్ల మీద పొర్లు దండాలు పెడుతున్నారట. ఇది మన పక్కపోటి రాష్ట్రమైన కర్ణాటకలో జరిగింది. అసలు ముచ్చట ఏంటంటే ఈ అమ్మ నాయనల కొడుకుకి పానం బాలేదట. చాలా దినాల నుండి ఎన్ని మొక్కులు మొక్కినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయినా అసలే తగ్గుతలేదంట. ఇక తెలిసిన లెవెల్లో ఈ గుడికి గిట్ల పోయి గా దేవతలను మొక్కుకుంటే తగ్గదని చెప్పిర్రట. అంతే ఇక కొడుకు గురించి ఆలోచన చేసి ఇగో గిట్ల గా వయసుల సుత కొడుకు అంటే ఏంది ఎక్కువ కాదని చెప్పి గిట్ల మెట్ల మీద పొర్లు దండాలు పెడుతున్నారట. చూస్తుంటేనే గుండె బరువెక్కుతున్నది కదా. పాపం కదా ఇది చూసిన అందరు ఇంత ఎండల సుత గట్ల చేస్తున్నారంటే వామో ఈ లోకంలో అమ్మ నాయనల ప్రేమ కిందికి ఏది రాదని అంటున్నారు అందరూ. అంతేగాని కొడుకులు మోసం చేసిన అమ్మ నాయనలు ఉన్నారు కానీ కొడుకులు మోసం చేసిన అమ్మ నాయనలు ఈ లోకంలో లేరు అంటున్నారు అందరూ. దర్శనం మొగలయ్య తాత యాదుకున్నాడా ఉల్లా భీమ్లా నాయక్ సైన్మాల పాట పాడిండు కదా. గా తాతనే అయినా పవనాల సార్ సైన్మాల పాట పాడిన గా తాతని ఎట్లా మర్చిపోతారులా. గా తాత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కలిసిండట. కలిసి ఏం మాట్లాడిండో ఓ పాలి చూసొద్దాం పాలి. మన పద్మశ్రీ దర్శనం మొగిలాయ తాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ని కలిసి పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళ కళాకారులందరికీ నెలకు 25,000 రూపాయల పింఛన్ ఇస్తున్నందుకు చేయి సర్కార్ కు రేవంత్ సర్కార్ కు మొగిలాయ తాత ధన్యవాదాలు చెప్పిండు. అంతేకాదు అలా రేవంత్ సార్ తో ఇంకా కొన్ని సమస్యల గురించి సుత చెప్పుకున్నాడు. అయితే తాత ముందుగా కొండ సురేఖ మేడం తానికి పోయిందట. మేడంతో తాత సమస్యలు మాట్లాడితే ఇక తాత సమస్యలు విని బాధపడి కొండ సురేఖ మేడం గాయంత ముఖ్యమంత్రి రేవంత్ సార్ దగ్గరికి దొరికిపోయిందట. ఇక ఎట్లయినా ముఖ్యమంత్రి సార్ దగ్గరికి వచ్చినాం కదా అని మళ్ళోసారి మన మొగిలాయ తాత ఒక మంచి పాట అందుకున్నాడంట. మంచి పాట వాడి రేవంత్ సార్ కు సుత ఓ పాలు వినిపించిండట. ఇక ఆ పాట విన్న రేవంత్ సార్ కొండ సురేఖ మేడం సుత మస్తు ఖుషి అయ్యిర్రట. అంతేకాకుండా రేవంత్ సార్ తాత సమస్యలు సుత తొందరగా పరిష్కారం అయ్యేటట్లు పెద్ద సార్లతో మాట్లాడుతానే హామీ కూడా ఇచ్చిండట. జిల్లాలో రాజ్యంపేట తాలూకాల కొండారెడ్డి పల్లెకవా యాదవల్ల కోరకే నన్ను ముందు అడుగు పెట్టిండు ముఖ్యమంత్రి అయిన ముందు అడుగు పెట్టి అన్న మాట తప్పడు అడుగు ఇక్కిదియ్యడు యాదవల్ల కొరకే నేను ముందు అడుగు పెట్టిన్నాను. ఏది ఏమి అయినా సరే అన్న మాట తప్పనారే. అబ్బా మొన్ననే ఒక ఆటో అన్న టాలెంట్ గురించి అట్లా చెప్పుకున్నామో లేదో ఇవాళ మాల్లో వార్త అచ్చు మొన్న చేసిన గా ఆటో డ్రైవర్ అన్న లెక్కనే మన పక్క పొంటి రాష్ట్రంలో సుత చేసిండ్రు. అసలు ఇంతకీ గా అన్నలు ఏం చేసిండ్రు అనుకుంటున్నారా? నేను చెప్పడేందుకు కానీ మీరు ఓ లుక్ వేసుకోండి. అగ చూడురిగా బస్సుని ఎంత అందంగా ముస్తాబ్ చేస్తుర్రో. అబ్బరకొండు అచ్చుగా ఆటో డ్రైవర్ అన్న మొన్న చేసినట్టే చేసిర్రు కదా. అబ్బా ఏముందిలే బస్సు సుత ఆకుపచ్చ చెట్లు చల్లగా ఉంది కదా. లోపలెక్కే మంది జనాల కోసం అన్ని గిట్లా ఆలోచన చేసి చేసిర్రంట. ఈ బస్సుని గా బస్సు డ్రైవర్ అన్న బెంగళూరులో గా బస్సు డ్రైవర్ అన్న చేసిండంట. ఇక నిన్నయాల ఎండలు దంచుతున్నాయి కదా. ఈ ఎండలను ఎట్లానే చేసి తప్పించుకోవాలని పైన ఎండ ఉన్న లోపలున్న నాకు నా కండక్టర్ కి అడ్డంకాలు ఇంకా ఎక్కే మందికి సుత చల్లగా ఉండాలని చెప్పి ఇగో బస్సు మొత్తం ఇట్లా చెట్లు నాటిండి అన్నట్లా. ఇట్లా చేసిన నిత్యానికి గా బస్ ఎక్కనికే మస్తు మంది అయితే గా బస్సులోనే పోతామని ఎగబడుతున్నారట. పోరా మరి గింతగానో ఉపాయం పని మందిని చల్లగా పెడితే గాయంత గా బస్సులు ఎక్కరా చెప్పుర్రి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలోనే తిరుక్కుంటా జనాలలోనే ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలా రఘునందన్ సారు పోయిన జనాలను పలకరించుకుంటా వాళ్ళతోని సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలంపూ పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు అందరూ. ఎప్పటికీ జనాలలో ఉండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ సుత రఘునందన్ సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోనే మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు సుత ఒకసారి ఇన్నుర్రి. 7 దశాబ్దాల్లో చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగదు రహిత లావాదేవీల కోసం దేశం డిజిటల్ ఇండియా వైపు పరిగెడుతుంది అని చెప్పడానికి సాక్ష్యం. ఈరోజు మార్కెట్లో అల్లం వెల్లిపాయ అమ్ముకునేటువంటి చిన్న వ్యాపారస్తులు కూడా ఏటీఎంలను వాడుతూ నగదు రహిత సమాజ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన వైపు అడుగులేస్తున్నారు. నేను రైతన్నల్ని అభినందిస్తూ ఉన్నాను. అదే నరేంద్రుడి బ్రాండ్, నరేంద్రుడి ప్రపంచానికి ఇచ్చినటువంటి భారతీయుల గుర్తింపు. కాబట్టి మోడీ గారు ఒకసారి చెప్తే గ్యారంటీగా జరుగుతుంది. ఈసారి 3వ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్యారంటీగా 400 ఎంపీలను గెలిపించి పంపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ పరిధి లోపల ఉన్న చిన్న సన్నకారు రైతుల్ని కలిసిన సందర్భంగా వారు చెప్పిన మాట, తప్పకుండా బిడ్డ ఈ తాప మోడీ గారిని 3వ గెలిపిస్తామనేటువంటి మాట చెప్పినందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ముస్లింల కోసం కాదా? ఎందుకు ముస్లింలు మాకు వ్యతిరేకమైన ముద్ర ఎందుకు వేస్తారు? ముస్లింలు భారతీయులు కాదా? ఈ దేశంలో ఉండలేరా? కాబట్టి మీడియా కూడా అట్లాంటి పొరపుచ్చాలు తీసుకురాకండి. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో మా ముస్లిం సోదరులు కూడా మాతో పాటు కలిసి ముందుకు సాగి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాం. పొట్టోని నెత్తిన పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తిని పోషమ్మ కొట్టిందట. గీ సామెత యాదుకుందా ఉల్లా? అయితే ఇక్కడ మాత్రం కొంచెం వెరైటీగా దేవత గుళ్ళే దొంగతనం చేస్తానికి పోతే చక్కగా గా తల్లే కొట్టిందట. దేవత ఏంది డైరెక్ట్గా వచ్చి కొట్టిందేంది అనుకుంటున్నారా? ఓ పాలిగిది చూడుండ్రి, గా ముచ్చటేందో మీకే తెలుస్తుంది. చూసిరా గా దొర ఏం చేస్తున్నాడు? గా దొర పొద్దునే చేటి వాతం చూపిద్దామని వచ్చిండట. ఇక అట్లా ఎవరు సుత లేరని చెప్పి ఇక చిన్నగా దేవత గల్లల్లో చెయ్యి పెట్టినట. ఇక ఎంత గట్లనే గల్లలనే చెయ్యి ఇరికిందంట. ఈ ముచ్చట కామారెడ్డి జిల్లా బికనూరు మండలం మాసపల్లి పోచమ్మ తల్లి గుళ్ళే జరిగిందట. ఎన్ని దినాల సంది ఈ దొరగా దేవత ఉండిలా కన్నేసిండో తెలియదు గాని ఇక చుట్టుపట్టు ఎవరు లేరని గల్లల చెయ్యి పెడితే గట్లనే ఇరుకపోయి ఎంత గుంజినో వస్తలేదట. అటు గుంజి ఇటు గుంజి మస్తు తిప్పలైందట. ఇక చూసిన ఊరు జనాలకు మనోడు అడ్డంగా దొరికిపోయాడు. అట్లా దగ్గరగా దొంగ 8 గంటల పైన గా గల్లాలు ఇరికిన చేయరాక మస్తు తిప్పలు పడ్డాడంట. ఇక చిన్నగా మెల్లగా ఊరోళ్ళు తీసి పోలీస్ అన్నలకు అప్పచెప్పిర్రట. దేవత ముంగటనే దొంగతనం చేస్తే దేవత ఊరుకుంటుందా చెప్పుర్రి? అసలే పోషమ్మ తల్లి ఎంత పవర్ఫుల్ మనకెరికే కదా. నెత్తిల కొమ్ములు వేటికుంటాయని అడిగితే తక్కున బర్రెలకు గొర్రెలకు అని చెప్తాం కదా. కానీ మనుషులకు సుత కొమ్ములు వస్తే ఎట్లుంటుంది? ఇగో అచ్చుగిట్టనే ఉంటుంది. అంతే కదా నోళ్ళ, మనం ఇంతవరకు బర్రెలకు గొర్రెలకు మాత్రమే కొమ్ములు చూసినాం కదా. ఆ ముచ్చట చిన్న పిల్లగాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరిని అడిగిన సుత అదే చెప్తారు. కానీ ఇక్కడ చూడుర్రి, ఒక మనిషికి అచ్చు జంతువుల లెక్కన కొమ్ములు వచ్చినాయంట. ఈ ముచ్చట మన పక్కపోటి రాష్ట్రమైన మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిందంట. సాగర్ అనే జిల్లాలో రహిల అనే ఊరంట గీ అన్నది. అన్న పేరు శ్యామ్లాల్ యాదవ్ అంట. అయితే అన్నకి గిట్ల ఎందుకు అయిందంటే అన్నకు ఒక 10 ఏళ్ల మునుపు తలకాయకి బాగా దెబ్బ తగిలిందంట. ఇక గప్పటి సంది అన్న కొమ్ములు వచ్చుడు షురు అయిందంట. మొదట్లో కొంచెం చిన్నగానే వచ్చినాయంట. కానీ ఈ అన్నని కొమ్ములు గతరిచ్చిందట. ఇక గట్ల చేసే వరకు ఇంకా ఎక్కువ పెరిగినాయంట. అయితే కొన్ని దినాలు చూసి ఇక అన్న దవాఖాన పోతే డాక్టర్లు చూసి ఇది చర్మ వ్యాధి అని చెప్పిర్రట. గిట్లనే పోతా ఉంటే ఇంకా ముందుగాల అట్లనే క్యాన్సర్ సుతా షురు అవుతుంది అని చెప్పిర్రంట. ఇక అన్నకి గట్ల నెత్తిలో కొమ్ములు వచ్చుడుతోనే ఇక అన్న వాళ్ళ ఊరోళ్ళు ఇంకా ఆయనను చూసినోళ్ళు చాలా మంది సుత జంతు మనిషి అని పిలుచుడు మొదలు పెట్టిర్రంట. మా మావ ఎందుకు అట్లా కూర్చున్నాడు? పెద్ద మనిషి అయినట్టు వాళ్ళని వీళ్ళని వేసుకొని పక్కకు కూర్చున్నాడు ఏంది? ఓ మావ ఎవరాళ్ళు? మే ఏం లేదు మే, కొత్తగా టౌన్కి వచ్చుళ్ళా అదానికే ఇంటి చుట్టుపక్కల కుర్రాళ్ళందరినీ పోగేసి పార్టీ అరేంజ్ చేసి ఉండా. ఇదిగో ఈడి పేరు సుబ్బడో, ఈడి పేరు లెంగడో. ఇదిగో రే మా అమ్మ కుక్కతూరి హాయ్ చెప్పండి. హాయ్ అమ్మే. హాయ్. ఆయన నీ దగ్గర పైసలు ఏడివి?
పొద్దున ఇంటికాడ అడిగితే ఒక్క రూపాయి సుత లేదంటివి కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? మే నీకెందుకు మే ఇవన్నీ? పెద్దోళ్ళ వ్యవహారంలో చిన్నపిల్ల మాదిరిగా ఉండో. నీకు అవసరమైంది ఇవన్నీ? కళ్ళు మూసుకున్నావా? ఆగాగు, నేను అత్తతో చెప్తా. ఇయ్యాల నీకున్నది ఆగు. పట్నం వచ్చి నీ లొడాసులాగు పగలేదాకా కొడుతుంది. ఆగుతాత ఆగు. ఏంది మే ఇదంతా నిజం అనుకుంటువా ఏమి? నువ్వు ఇట్ట చేస్తే నువ్వేం చేస్తావా అని చూసేదానికి ఇట్ట చేసి ఉన్నా నేను. నిజమా? దెబ్బకు నువ్వు ఏడ తాగుతానవో, అత్త ఏడ నన్ను నచ్చ అంటదో అని భయపడ్డా. బతికిచ్చినావు అమ్మయ్యా. అమ్మ పడవ ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఈ పిల్ల పోయి నేరుగా మా అమ్మకే చెప్పేటట్టుంది. అయినా మా మావ మస్తు మంచోడు. మా మావ గురించి నాకు తెలియదా ఏంది? చాలా మంది ఉన్నారు, అందుకే లేట్ అయింది. నీ నోట్ల మన్నువాడా, అట్లా పట్నం నుంచి వచ్చినావా లేదు? ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ఇప్పుడే అంటివి కదా నేను జోకులు చేస్తున్నా అని. ఇంతలకి ఇక బట్టె బాస్గాడు డబ్బాలు పట్టుకొని వచ్చిండు. నే యాదానికి అరస్తా ఉండవు. ఈ మాయ కాదు మాయ అనుకుంటా ఉండవు ఎందు నువ్వు. పొద్దున పైసలు లేవని నన్ను అడక్కబోతివి కదా, ఇప్పుడు ఏం నుంచి వచ్చినాయి పైసలు చెప్పు. మాయ కాదు నమ్మవేంది నా మాట. ఎలక్షన్ల దగ్గర పడతావుళ్ళ పడుతున్నాయి. అయితే ఏంది? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే మా ఓటు, ఎవరు సీసాకాయలు ఇస్తే వాళ్ళకే మా ఓటు. ఓ అదా ముచ్చట. అయినా గట్ అనడానికి కొంచెమన్న సిగ్గుండాలి. పైసలు తీసుకొని బాటిల్ తీసుకొని ఓట్లు అమ్ముకుంటావా? ఇదంతా ఎలక్షన్ వ్యవహారం. అసలు ఇంకా ఓట్లు మొదలవుందే. ఇది శాంపులే, ఇది ఉత్త శాంపులు. ఇంకా ఎలక్షన్లు మొదలైతే ఇట్లాంటి గోల్డ్ వస్తాయి. అయినా మా యూత్ ఓట్లన్నీ మాకు ఇట్లాంటి సరుకు ఎవరిస్తే వాళ్ళకే. ఏ రాజకీయ పార్టీ మాకు ఈ సరుకు ఇచ్చుద్దో, సీసాకాయలు ఇచ్చుద్దో ఆ రాజకీయ పార్టీకే మా యూత్ ఓట్లన్నీ వేసేదే. ఏ అబ్బాయిలు ఏమంటారా? ఒకటి ఎట్లున్నారా శాకుల మాదిరిగా? ఓ అన్నలు మీరు సుత గట్లనే చేస్తున్నారా ఏంది? ఓట్ అనేది మన చేతులుండే పవర్ఫుల్ ఆయుధం అన్నట్టు గదానితోని ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఓటేసే ముందు బాగా ఆలోచన చేసి మీ భవిష్యత్తు కోసం వేయండి. అంతేగాని ఇట్లా పైసలకి మందు బాటిలకి మీ విలువైన ఓట్లు అమ్ముకోకుండ్రి, సరేనా? ఇగో గివ్వుళ్ళ అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.